ఇనాం భూముల సమస్య తీరటం లేదు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న సమస్య. దీనికి సంబంధించి చట్టం, నియమ నిబంధనలు ఏంటి? సీలింగ్ చట్టాల ప్రాముఖ్యతలపై మరింత వివరంగా తెలుసుకుందాం. ఇనాం చట్టాలు రెండు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి ఒక చట్టం ఉంది, ఆంధ్ర ప్రాంతానికి ఒక చట్టం ఉంది. ఇనాములు అంటే ఏంది? గిఫ్ట్. అప్పుడున్న రాచరిక పరిపాలనలో రాజులు ఒక సర్వీస్ చేసినందుకు, గ్రామానికి ఒక సేవ చేసినందుకు, కుల వృత్తుల వాళ్ళు కావచ్చు, చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, లేకపోతే దేవాదాయాలకు రకరకాల సేవలు అందించినందుకు కొంత ఇనాములు ఇచ్చారు. కొంతమంది కళాకారులు ఉంటారు, లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చో, లేదా రాజుకు సంతోషపడ్డాడు కవులు, కళాకారులకు కూడా ఊళ్ళు కూడా ఇనాములకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ భూములన్నిటినీ ఇనాం భూములు అంటారు. ఈ ఇనాం భూములన్నీ కూడా మొత్తం భూమి ఇనాందారుడి ఆధీనంలోనే ఉన్నాయి, కానీ ఆయన సాగు చేసుకోడు. ఇంకెవరో సాగుకి ఇచ్చి ఉంటాడు. వాళ్ళకి పాలకి ఇవ్వటమో, కౌలుకి ఇవ్వటమో, ఇంకెవరో దాని సాగులో ఉంటారు. ప్రభుత్వం స్వాతంత్ర భారతంలో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టుగా ప్రభుత్వ భూముల పంపిణీ, కౌలుదారులను రక్షించడంతో పాటుగా ప్రభుత్వానికి దున్నేవాడికి మధ్యలో ఉన్న వ్యవస్థలు ఏవి ఉండకూడదు అని. అంటే దున్నేవాడు డైరెక్ట్గా ప్రభుత్వానికి పన్ను కట్టే విధానం ఉండాలి, కానీ ఆయన ఇంకెవరికో డబ్బులు చెల్లించి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చేటట్టుగా, లేదా ప్రభుత్వం తరపున ఇంకెవరో పన్ను వసూలు చేసే వ్యవస్థ ఉండకూడదు. దున్నేవాడికి ప్రభుత్వానికి మధ్యలో మధ్యంతర వ్యవస్థలు ఏవి ఉండొద్దు అని. అట్లాంటి వ్యవస్థనే ఇనాందారీ వ్యవస్థ. ఇనాందారుడు ఉంటాడు, కానీ దున్నుకున్న వ్యక్తి వేరు. ఈ వ్యవస్థల్ని రద్దు చేయడంలో భాగంగా ఇనాములు రద్దయిపోయినాయి. తెలంగాణలో ఇనాం చట్టం ఏమంటుంది అంటే, తెలంగాణ ఇనాం చట్ట ప్రకారము ఇనాములు రద్దయినాయి, ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూములకి రైతువారి పట్టాలు ఇవ్వచ్చు అని చట్టం అంటుంది. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉంటారో ఆ ఇనాం భూములకి పట్టాలు